హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం కట్టిచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నేను ప్రీవియస్గా వీడియోస్ పెట్టాను కదండి, పోలేలు అంటే దాంట్లో మనం శనగపప్పుని ఉడకబెట్టిన వాటర్ తోటి మనం కట్టిచారు ప్రిపేర్ చేయాలి అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ కట్టిచారు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఈ రసం వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం వేడివేడి అన్నం వేసుకొని ఇలా వేడివేడి రసం వేసుకొని తింటే ఆ టేస్ట్ అసలు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వెరైటీగా రసం తినాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను శనగపప్పుని ఉడకబెట్టుకున్న వాటర్ని తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని శనగపప్పుని ఉడకబెట్టుకొని తర్వాత ఆ వాటర్ని సపరేట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా ఉల్లిపాయలని వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఎండుమిర్చిని తీసుకున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి ఈ వాటర్ని కూడా మిక్స్ చేసుకొని మనము రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. రసంలోకి ఆయిల్ ఎక్కువగా ఏం పట్టదు. తర్వాత దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే జీలకర్రను వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వీటిని మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ని వేసుకొని కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని మనము ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అనేది కొద్దిగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను చిటికెడు పసుపుని వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి ఇలా వాటర్ని తీసుకుంటున్నాను. ఇలా వాటర్ని మనము తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇలా శనగపప్పు వాటర్లోకి వేసుకోవాలి. 1 గ్లాస్ అంత చింతపండు రసం సరిపోతుంది. తర్వాత దీన్ని మనము తాలింపులోకి వేసేసుకోవాలి. తాలింపులో వేసుకున్న తర్వాత ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. పులుపు మీకు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా కొద్దిగా పులుపు కావాలి అంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం హై ఫ్లేమ్ పెట్టుకొని రసం మరుగుతున్న టైంలో దీంట్లోకి మనము కరివేపాకుని వేసుకోవాలి. ఇలా మనకి బాయిల్ అవుతున్న టైంలో లాస్ట్లో కొద్దిగా మనం కారంని వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కారం అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు ఎక్కువగా స్పైసీగా కావాలి అనుకుంటే కారం వేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో రసంని బాగా ఉడికించుకొని మనము సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కట్టిచారు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ రసం మనము వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, మరి వీడియో కంప్లీట్గా చూసారు కదా. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ కట్టిచారుని ప్రిపేర్ చేసుకోండి. మీరు ప్రిపేర్ చేసుకున్నాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్.